ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అంటే నేను కూడా తాగలేదు. నన్ను చూసుకోవడానికి కూడా నా భార్య తప్ప ఎవరూ లేరు. హే, నాకు జ్యూస్ ఇవ్వమంటే ఇవ్వకుండా తాగేస్తావా? నిన్ను అవి పడిపోతున్నాయి పడిపోతున్నాయి పడిపోతున్నాయి, జాగ్రత్త. మ్యూజికల్ చేసి ఆడే వాళ్ళందరూ ముందుకు రండి. కాచి వెళ్దామా? రండి. ఇంకా ఎవరైనా ఆడతారా? నేను ఆడతా. వదిన 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 వదిన, ఏమైంది? ఎందుకలా ఊగుతున్నారు? ఎందుకంటే నేనిచ్చిన మందు తాగింది కాబట్టి. వదిన, నేను కూడా ఆడతా. కరెక్ట్ గా సరిపోయారు వదిన. నెక్స్ట్ గేమ్ ఆడదురు గాని, మీరు కూర్చోండి. నేను కూర్చోను వదిన. అయినా ఇది నా ఇల్లు, నేనెందుకు కూర్చోవాలి? వదిన, వేరే వాళ్ళని పక్కకు పొమ్మని చెప్పు. మీరు వెళ్ళండి, నేను ఆడాలి. వెళ్ళండి. అయ్యో వదిన. అబ్బబ్బబ్బబ్బా, ఇలా నీకు తెలియకుండానే నీతో తప్పు చేస్తూ దాన్ని అడ్డు పెట్టుకొని నీ భర్తని నీకు శాశ్వతంగా దూరం చేయబోతున్నానని ఆలోచనే ఎంత బాగుందో. వదిన, మీ మాటలు ఎందుకు ఇలా ఉన్నాయి? అయినా మీరెందుకు ఇలా తూలుతున్నారు? అక్క, మనం పక్కకెళ్ళి మాట్లాడుకుందాం. పక్కగా నేనెందుకు వస్తా? నేను రాను. వదిన, మనిల్లు మనం ఉండాలి, మిగిలిన వాళ్ళందరూ పోవాలి. వెళ్ళిపోండి వదిన, అందరూ వెళ్ళిపోండి. వదిన, వెళ్ళిపోండి, పోండి. మీరందరూ వెళ్ళిపోండి. కౌశికి ఏంటి ఇలా మాట్లాడుతుంది? ఏం చేస్తున్నావు అక్క? అందరి ముందు పరువు తీస్తున్నావు. ముందు ఇక్కడి నుంచి పద. రానని ఎన్నిసార్లు చెప్పాలి? ఎంతమందికి చెప్పాలి? వదిన, చేసిన రచ్చ చాలు, తీసిన పరువు చాలు. పదండి. ఆయన కొత్తగా తాగుడు అలవాటేంటి? నలుగురిలో ఇలా అల్లరి చేయడం ఏంటి? ఈ విషయం 10 మందికి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? పరువు గురించి పట్టించుకునేదే అయితే అక్క ఇలా ఎందుకు చేస్తుంది నిషి? ఎప్పుడు తన ప్రేమ, తన కాపురం, తన కష్టాలు, తన కన్నీళ్లు, తన భర్త, తన గొడవ, ఇవి తప్ప ఇంట్లో వాళ్ళ గురించి కానీ ఇంటి గురించి కానీ పట్టించుకుంటేనే కదా బాధ్యత ఉండడానికి, భయంగా బ్రతకడానికి. ఈ తాగుడు గురించి తెలిసి సురేష్ అన్నయ్య వదిన్ని వదిలేసి వెళ్ళిపోయి ఇప్పుడు వదిలించుకోవాలి అనుకుంటున్నారు. సురేష్ గురించి మాట్లాడితే సురేష్ ని నిన్ను వదిలే ప్రసక్తే లేదు. మీలాంటి తాగుబోతులతో అన్నయ్య ఎలా ఉంటారనుకుంటున్నారు? నిషి, తప్పుగా మాట్లాడుకో. తప్పుగా మాట్లాడుతుంది, తప్పు చేస్తుంది ఆవిడ. ఆవి నాపుతున్న మేము, నలుగురిలో మన ఇంటి పరువు కాపాడుతున్న మేము తప్పు చేసిన వాళ్ళమవుతున్నామా? ఎక్కడో ఏదో తప్పు జరిగింది నిషి. లేదంటే అక్క ఇలా బిహేవ్ చేయదని నీకు కూడా తెలుసు. మేము కూడా వదిన ఇలా దిగజారిపోయి ప్రవర్తిస్తుందని, నలుగురిలో పరువు తీస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. అక్క,
ఇది కదా నాకు కావాల్సింది. వదినా షో అరవకు. సౌండ్ అంటే నాకు అలర్జీ. ఎవరు తప్పుగా ప్రవర్తిస్తుంది? ఎవరు? హా? అక్క చేసింది చాలు, అందరూ చూస్తున్నారు, పద లోపలికి. ఏయ్! ఆ, రా అక్క, రా. యువరాజ్ యువరాజ్ అన్నయ్య, ఛ, ఈ మాత్రం ప్రూఫ్ సరిపోతుందా? 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 ఇంకా ఓవర్గా చేయాలనిష్క. ఈ మాత్రం అల్లరి చేస్తే చాలా. సరిపోలేదంటే చెప్పండి, ఇంకొంచెం సేపు తాగుబోతులా నటిస్తాను. మిమ్మల్ని టార్చర్ చేస్తున్నట్టు యాక్ట్ చేస్తా. పర్వాలేదు, మొహమాట పడకుండా అడగండి. హే, అందరూ అలా షాక్ లో చూస్తున్నారేంటి? ఇదే కదా మీ ప్లాన్. నేను మందు తాగినట్టు యాక్ట్ చేయాలి, మీరు దాన్ని వీడియో తీసి ఆ దివ్యాంకకి పంపితే దివ్యాంక అది కోర్టులో యూజ్ చేసి నాకు సురేష్ కి విడాకులు వచ్చేలా చేస్తుంది. అన్నీ కరెక్ట్ గానే చెప్పానా? ఏమైనా మిస్ అయ్యానా? లైవ్ స్ట్రీమ్ కి కొంతసేపు అంతరాయం, కాసేపు తర్వాత కొనసాగుతుంది. జరిగిన గొడవకి అందరూ క్షమించాలి. ఈసారి ఇలా కాకుండా మంచిగా ప్లాన్ చేసి పిలుస్తాం. వెళ్ళండి. ఏంటి నిషి, మీ ప్లాన్ మిమ్మల్ని దాటి మమ్మల్ని ఎలా చేరింది అనుకుంటున్నావా? దివ్యాంక కాల్ చేసింది. వదిన తాగే జ్యూస్ లో మందు కలిపి వదినతో అల్లరి చేయించి ఆ వీడియో తీసి తనకి పంపితే దాన్ని అడ్డంగా పెట్టుకుని సురేష్ అన్నయ్యతో విడాకులు ఇప్పిస్తానని చెప్పింది. పదండి వెళ్దాం. పదండి. అసలు వీళ్ళని వద్దు కేదార్, వదిన మీద కక్ష సాధించడానికి వీళ్ళనుకున్న పని చేస్తారో లేదో చూద్దాం. పద, వదినతో మాట్లాడదాం. నువ్వు చెప్తుంది నిజమా జగదాత్రి? అవును దినా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.